హే గాయ్స్, ఎలా ఉన్నారు? మనకు సాధారణంగా గోదావరి జిల్లాలో అంటే గుర్తొచ్చేది నిరంతరం పారే గోదావరి నది, పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటలతో పాటు గోదావరిలో అతిథి మర్యాదలు అండ్ ముఖ్యంగా గోదావరిలో ఏటకాలం ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఆగాగు చిన్న మాట. ఇప్పుడు ఎంతకి వెళ్తున్నావు ఏంటి? ఇటు కోడిపందానికి వెళ్తున్నావా? ఆగు ఆగు ఆగు. ఇప్పుడు ఏంటి కాకట్టుకి వెళ్తున్నావా, నెమలట్టుకి వెళ్తున్నావా? నెమలి కాకైతే ఎగిరిపోతాయి కదండి, కోడి అయితే ఎగిరి కొట్టిరారండి. అమ్మా. బట్ ఇదే గోదావరి జిల్లాలో వీటితో పాటు ఫేమస్ అయింది ఇంకోటి కూడా ఉంది. ఇది బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి ఉంది. మాక్సిమం మీలో చాలా మందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. దాని పేరే ఆర్థోస్. దీనిని ముద్దుగా రాజుగారి కలర్ కాయ అని కూడా పిలుస్తారు. మా గోదావరి జిల్లాలో ఎటకాలం ఎంత ఫేమస్, ఈ ఆర్థోస్ కూడా అంతే ఫేమస్ అండి. ఏంటి జస్ట్ ఒక కూల్ డ్రింకే ఎంత బిల్డప్ అని అనుకుంటున్నారా? అవునండి, గోదావరి జిల్లాలో ఆర్థోస్ అంటే జస్ట్ ఒక డ్రింక్ కాదు, ఒక ఎమోషన్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ ఆర్థోస్ ఎలా ఎంత ఫేమస్ అయింది, ఒక స్మాల్ స్కేల్ కంపెనీలో స్టార్ట్ అయినా కూడా మార్కెట్లో ఎలా ఎంత డిమాండ్ క్రియేట్ చేసింది, అండ్ ఈ డ్రింక్ 20 years వరకు ఎందుకని ఓన్లీ గోదావరి జిల్లాలో మాత్రమే దొరికేది, ఆ తర్వాత ఎలా పాన్ ఇండియా క్రేజ్ని సంపాదించుకుంది అనేది డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్లీ కంటెంట్. ఈ కూల్ డ్రింక్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురానికి చెందిన అడ్డూరి రామచంద్రరాజు, జగన్నాథరాజు అనే ఇద్దరు అన్నతమ్ములు స్టార్ట్ చేశారు. 1911లో రామచంద్రరాజు రోడ్డు కాంట్రాక్టర్గా జాబ్ చేసేవాడు. ఒకరోజు రామచంద్రరాజు వర్క్ పర్పస్ మీద కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ పాడైపోయి ఉన్న ఒక సోడా మెషిన్ కనిపించింది. ఇది ఎవరిది అని అక్కడ ఉన్న స్టాఫ్ని అడిగితే ఇది వరకు అదే ఆఫీస్లో వర్క్ చేసే ఒక బ్రిటిష్ ఆఫీసర్ దీన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పారు. దీనిని ఎందుకు వాడేవారని అడిగితే దాంట్లో వాటర్ పోసి తాగేవారు అని అక్కడ వాళ్ళు చెప్పడంతో రామచంద్రరాజుకి ఆ మెషిన్ మీద ఏదో తెలియని ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మెషిన్కి కొంత అమౌంట్ పే చేసి ముందు దానిని ఇంటికి తీసుకెళ్లారు. మెషిన్ అయితే తీసుకున్నారు, కానీ దాంతో ఏం చేయాలో తెలియక దాన్ని చాలా కాలం పాటు అలానే వదిలేశారు. ఆ తర్వాత 1919లో ఏఆర్ రాజు అనే బ్రాండ్తో డ్రింక్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అందుకే దీనిని రాజుగారి కలర్ కాయ అని కూడా పిలుస్తారు. డ్రింక్స్ అమ్మడం అయితే స్టార్ట్ చేశారు, కానీ ఆ రోజుల్లో ఉండే జనాలకి ఈ డ్రింక్స్ అండ్ సోడాస్ గురించి అంతగా తెలియకపోవడంతో దీనికి అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. ఆ టైంలో ఎలా ఉండేదంటే సోడా బాటిల్ సౌండ్ విన్నా, అందులో నుంచి వచ్చే పొగ చూసినా జనాలకి చాలా వింతగా అనిపించేది. దీనిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది రామచంద్రరాజు గారికి, జగన్నాథరాజు గారికి అర్థం కాలేదు. మిగతా కంపెనీస్ లాగా అడ్వర్టైజ్మెంట్ చేయాలన్నా కూడా దానికి తగ్గ ఫండింగ్ లేదు వాళ్ళ దగ్గర. సో కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో కాకినాడ నుంచి వెళ్తున్న కొంతమంది బ్రిటిష్ సైనికులు ఈ సోడాలను తాగేవారు. అది చూసిన లోకల్ పీపుల్స్కి కూడా ఈ సోడాలు చెడ్డవి కాదని, వీటిని తాగడం వల్ల ప్రమాదం ఏమీ ఉండదని అర్థమైంది. అలా వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా ఈ సోడాలను తాగడం స్టార్ట్ చేశారు. ఇంకా దీంతో బిజినెస్ కూడా బాగా డెవలప్ అయింది. కానీ దీని తర్వాత ఈ కంపెనీకి అసలైన ఛాలెంజెస్ రావడం మొదలయ్యాయి. స్టార్టింగ్లో ఈ డ్రింక్ మేకింగ్ అంతా అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న రా మెటీరియల్స్ పైన డిపెండ్ అయ్యి ఉండేది. కానీ సెకండ్ వరల్డ్ వార్ ఎఫెక్ట్ ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద పడింది. దీనివల్ల ఈ డ్రింక్స్ రెడీ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఇంపాసిబుల్ అయింది. కంపెనీ క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే ప్రొడక్షన్ ఆగకూడదని దీనికి సొల్యూషన్గా ఇండియాలోనే న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్తో పాటు ఫారెస్ట్ నుంచి లార్జ్ స్కేల్లో నారింజ పళ్ళను అండ్ సిట్రస్ యాసిడ్కి బదులు నిమ్మరసం తీసి షుగర్కి బదులు బెల్లాన్ని కరిగించి దాన్ని 3 times రిఫైన్ చేసి లిక్విడ్గా మార్చి లిక్విడ్ స్వీట్నర్ని అండ్ ఈ విధంగా డిఫరెంట్ ఫ్లేవర్స్ని మార్కెట్లోకి తీసుకుని వస్తుండే. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ఆగిపోయి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక మార్కెట్లో ఆర్థోస్ డిమాండ్ పెరగడం మొదలైంది. అండ్ అదే టైంలో ఆర్థోస్ నుంచి దాదాపు ఎట్ ఎ టైం 26 డిఫరెంట్ ఫ్లేవర్స్తో ప్రొడక్ట్స్ వచ్చేవి. ఎంత చేసినా వీళ్ళకి ఛాలెంజెస్ రావడం మాత్రం అయితే ఆగలేదు. స్టార్టింగ్లో ఏ రామచంద్రరాజు అండ్ బ్రదర్స్ అనే పేరుతో కంపెనీ పెట్టి ఏఆర్ రాజు అనే పేరుతో బ్రాండింగ్ కూడా చేశారు. ఇలా కొంతకాలం బాగానే సాగింది. కానీ 1950sలో రాజమండ్రిలో ఇంకో కంపెనీ బీవీ రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఏఆర్ రాజు, బీవీ రాజు అనే నేమ్స్ దగ్గరగా ఉండడంతో ఈ ఏఆర్ రాజు అంటే మన ఆర్థోస్ కంపెనీకి సేల్స్ బాగా పడిపోయాయి. అప్పట్లో ఈ ఇష్యూ మీద రామచంద్రరాజు కోర్టు వరకు వెళ్ళారు. కానీ ట్రేడ్ మార్క్ లేకపోవడంతో ఈ కేసు నిలబడలేదు. ట్రేడ్ మార్క్ కావాలంటే ముందు మనిషి పేరు కాకుండా వేరే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యి దీనికోసం ఏ రామచంద్రరాజు టానిక్స్ అనే పేరు నుంచి ఆర్థోస్ అనే వర్డ్ని తీసుకున్నారు. అండ్ దీనికి 1958లో ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ విధంగా ఆర్థోస్ పుట్టింది. అండ్ ఆ టైంలో ఉండే పెప్సీ, కోకోకోలా లాంటి బ్రాండ్స్ అడ్వర్టైజ్మెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఆర్థోస్ మాత్రం నేటివిటీకి దగ్గరగా ఉండేటట్టు ఫ్లేవర్స్ని టార్గెట్ చేసింది. ఆర్థోస్ పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకపోయినా కేవలం మౌత్ టాక్ తోటే జనాల పల్స్ని గట్టిగా పట్టుకున్నారు.
ఆ తర్వాత ఆటోస్ వాళ్ళ మార్కెట్ని ఈస్ట్ గోదావరి నుంచి మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. అలా స్లోగా ఆటోస్ అనే పేరు స్టేట్ అంతా వినబడుతూ ఉండేది. ఇది అవ్వడానికి ఒక స్మాల్ స్కేల్ కంపెనీలో స్టార్ట్ అయిన గోదావరి జిల్లాలో ఒక అన్బీటబుల్ డిమాండ్ని తీసుకొచ్చింది. ఆ టైంలో దీని క్రేజ్ ఎలా ఉండేదంటే పెళ్ళిళ్ళ దగ్గర నుండి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా లేదా ఎలాంటి సెలబ్రేషన్ అయినా అందులో ఈ ఆటోస్ ఉండాల్సిందే. ఎందుకంటే దీని టేస్ట్ ఒక కారణం అయితే ఇది మన గోదావరి డ్రింక్ అనే ఒక ప్రౌడ్ ఫీలింగ్. అండ్ దీని క్రేజ్ ఎర్లీ 2000s రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో అన్కంట్రోలబుల్ డిమాండ్ని తీసుకొచ్చింది. అంతేకాకుండా వెస్ట్ గోదావరిలో కూడా దీని డిమాండ్ స్కై రాకెట్లా పెరిగింది. పెప్సీ, కోకోకోలా లాంటి పెద్ద కంపెనీస్ కూడా ఈ లోకల్ బ్రాండ్ గ్లోబల్ ఇంపాక్ట్ చూసి షాక్ అయ్యాయి. అండ్ మీకు ఇప్పుడు ఫోటోలో కనబడుతున్న విధంగానే ఆటోస్ బాటిల్స్ ఎవల్యూట్ అవుతూ వచ్చాయి, కానీ టేస్ట్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అండ్ ఈ ఆటోస్లో ప్రజెంట్ గ్రేప్, లెమన్, ఆరెంజ్, జింజీరా, లెమన్ సాల్ట్ అండ్ ఆటోస్ వాటర్స్ లాంటివి వచ్చాయి. అండ్ లాస్ట్గా ఈ ఆటోస్ ఎందుకంత ఫేమస్ అయిందంటే సింపుల్ ఆన్సర్, ఆటోస్కి కూడా స్టార్టింగ్ స్టేజెస్లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి, కానీ వాటిని దాటుకుంటూ ఆ ఛాలెంజెస్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళ బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మెయిన్గా ఈ ఆటోస్లో గోదావరి నేటివిటీకి తగ్గట్టు టేస్ట్ ఉంటుంది. అండ్ మిగతా డ్రింక్స్లా కాకుండా ఆటోస్ తాగితే ఏదో తెలియని లైట్ ఫీలింగ్ వస్తుంది. సో మేబీ అందుకనేమో ఆటోస్ పేరు వినగానే గోదావరి డ్రింక్ అనే పేరు ఎప్పటికీ కూడా ఉంది. అండ్ అదండి మా గోదావరి స్పెషల్ డ్రింక్ అయిన ఆటో స్టోరీ. మరి మీ సైడ్ ఏం ఫేమస్తో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీరు ఎక్కడ వరకు చూస్తారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇన్ కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.